మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా కీర్తి. యా సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మీరు అన్నారు, ఎలా ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చేయాలి అని అంటే స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ బెటర్ అని చెప్పి. అయితే స్టాక్ మార్కెట్స్లో కూడా అంటే డిఫరెంట్ ఉంటాయి కదా. అంటే కొంతమంది అంటారు ఈక్విటీ మార్కెట్ బెటర్ అని, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అని అంటూ ఉంటారు. అంటే వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి, ఎందులో మనం మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఒక కామన్ పర్సన్ కొత్తగా మనం పెట్టి ఎర్న్ చేయాలి అని అనుకునే వాళ్ళు, అండ్ అంటే ఇందాక మీరు అన్నారు బ్యాంకింగ్స్ అని, ఇన్ఫోసిస్ ఇలాంటివి. సో ఏ సెక్టార్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని? ఇప్పుడు చూడండి అమ్మా, ఏదైనా ఒక కంపెనీ పెట్టాలంటే వాళ్ళకి డబ్బు అవసరం. ఓకేనా? ఓకే. ఎస్బీఐ బ్యాంక్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే వాళ్ళు ఒక 30-40 ఏళ్ల క్రితం ఎస్బీఐ బ్యాంక్స్ లిమిటెడ్ ఉండేవి దేశంలో, కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ పెద్ద నగరాల్లో ఉండేవి. ఇప్పుడు ఏ వీధి కన్నా వెళ్ళండి, ఎస్బీఐ బ్యాంక్ ఉందా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందా, ఐసిఐసి బ్యాంక్ ఉందా. అట్లా కంపెనీస్కి డబ్బు సమీకరించుకుంటే బ్రాంచెస్ వీధికి వెళ్ళిపోతాయి. డబ్బు ఉంటే బ్రాంచెస్ తెరుస్తారు, బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు. ఏ కంపెనీకైనా డబ్బు కావాలంటే, బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయాలంటే 2 రకాలుగా వాళ్ళు డబ్బు సమీకరించుకుంటారు. ఓకే. ఒకటి ఈక్విటీ, 2 డెట్. ఓకే. ఓకే. ఈక్విటీ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ, కంపెనీస్లో ఓనర్షిప్ ఇస్తారు. ఇప్పుడు మీరున్నారమ్మా, ఎస్బీఐకి మీరు డబ్బు ఇస్తారు, వాళ్ళు బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయడానికి మీరు ఎస్బీఐకి డబ్బు ఇస్తారు. ఓకే. మీకేంటి ఉపయోగం? మీకు వాళ్ళు ప్రాఫిట్స్ లో షేర్ ఇస్తారు. మీరు ఫస్ట్ షేర్ ఇస్తారు, అంటే మీరు కంపెనీలో ఓనర్షిప్ మీకు ఇస్తారు. ఓకే. ఒక కంపెనీకి 1 కోటి షేర్లు, 10 కోట్ల షేర్లు, 50 కోట్ల షేర్లని ఆపర్చునిటీ ఈక్వల్ గా డివైడ్ చేస్తారు. ఒక షేర్ 100 రూపాయలు పెట్టారనుకోండి సపోజ్, మీరు 1000 రూపాయలు ఇస్తే మీకు 10 షేర్లు ఇస్తారు. కరెక్ట్. అంటే మీరు 10 భాగాలు, 1 కోటి భాగాలు ఉంటే 10 భాగాలకి మీరు ఓనర్షిప్. ఈక్విటీ రూపేణా డబ్బు సమీకరించుకుంటే మీకు షేర్లు ఇస్తారు, ఒక మార్గం. రెండవది, ఏ కంపెనీ అయినా ఈక్విటీ రూపేణా కొన్ని 100 కోట్లు సమీకరించుకుంటుంది, షేర్లు ఇస్తారు. రెండవది డెట్ రూపేణా అప్పు తీసుకుంటారు. ఓకే. ఏ కంపెనీ అయినా, అది రిలయన్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఎంత దుర్భేద్యమైన కంపెనీ అయినా కానీ ఈక్విటీ రూపేణా డబ్బు సమీకరించుకుంటారు, డెట్ అప్పు రూపేణా. ఓకే. అప్పు ఇచ్చారనుకోండి, అప్పు ఎవరు ఇస్తారు కంపెనీస్కి? బ్యాంక్స్ ఇస్తాయి, ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఓకే, ఎన్బిఎఫ్సిస్ ఇస్తాయి. ఇండివిజువల్స్ కూడా అప్పిస్తారు. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం బాండ్స్ కొంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే అదే కరెక్ట్. మీరు అప్పు ఇచ్చారనుకోండి అమ్మా, ఇక్కడ మీకు ఓనర్షిప్ ఉండదు, వడ్డీ ఇస్తారు. ఇక్కడ మీరు అప్పిచ్చేవాళ్ళు, కంపెనీ తీసుకునేదే. అంటే ఇక్కడ బాండ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ అంటారు. ఇక్కడ ఒక 9%, 8.5%, 9 అంటే బ్యాంక్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. దీన్ని బాండ్ ఫండ్స్. అది ఇంకా పెరగదు టైం ప్రాసెస్ లో, అది ఫిక్స్డ్ ఉంటుంది. సో రెండు రకాలుగా కంపెనీస్ సమీకరించుకుంటాయి. సో అంటే ఇప్పుడు మీరు డెట్ అంటే అప్పు ఇవ్వడము, పర్సెంట్ అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ చేస్తారో, అది ఇంకా పెరగదు, దాన్ని ఫిక్స్ గా అంతే మనం ఇన్వెస్ట్ చేసినంత వరకు ఉంటుందని చెప్పారు. అదే మనకి ఈక్విటీలో అయితే ఎలా ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగాము. ఇప్పుడు చూడండి, డెట్ అంటే కంపెనీస్ 8%, 8.5, 9 వాళ్ళకి లాభం వచ్చినా రాకపోయినా కంపెనీస్ ఫిక్స్ గా ఇచ్చేస్తే చేయాలి. ఈక్విటీస్ లో మీరు ఓనర్స్ అయ్యారు, మీరే ఉన్నారమ్మా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్విటీస్ ఫస్ట్ టైము కంపెనీస్ ఎక్స్పాండ్ చేయడానికి డబ్బులు సమీకరిస్తాయి కంపెనీస్. ఫస్ట్ టైము ఏం చేస్తారంటే, వాళ్ళు మీరు డబ్బు ఇచ్చినప్పుడు మీకు షేర్లు ఇస్తారు కదా, ఫస్ట్ టైం కంపెనీ షేర్లు ఇవ్వటాన్ని ఐపీఓ అంటారు. ఓకే. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక కంపెనీ కొత్తగా పెట్టినప్పుడు డబ్బు అవసరమైనప్పుడు ప్రజలకు షేర్లు ఇచ్చి, ప్రజలకు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ షేర్లు ఇచ్చి వాళ్ళు డబ్బు తీసుకోవటాన్ని ఐపీఓ అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్.
ఓకే. ఓకే. ప్రైమరీ మార్కెట్. సార్ ఇచ్చేసారు వాళ్ళు. ఇక క్లోజ్. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు ఎప్పుడో వచ్చింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడో వచ్చింది, టీసీఎస్ టాప్ మోస్ట్ కంపెనీస్ ఎప్పుడో వచ్చింది. అప్పుడున్న ప్రజలు కొనుక్కున్నారు. మీ జనరేషన్ ఇప్పుడు వచ్చారు. మీరు ఎస్బీఐ బ్యాంకులో ఓనర్ కావాలి, హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఓనర్ కావాలి. ఇది నేను ఉదాహరణకి కంపెనీ పేర్లు చెప్తున్నా. మరి మీకెట్లా? అయితే అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా, అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇక కంపెనీ అమ్మదు షేర్లు. ఇంకా ఒక 10 కోట్లు 20 కోట్ల షేర్లు అప్పుడు ఇచ్చారు కదా, ప్రజల దగ్గర ఉన్నాయి కదా. నిత్యం ప్రజలు ఏం చేస్తారంటే, అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఒక 100 రూపాయల దగ్గర షేర్ కొన్నారు, 1000 రూపాయలు అయింది, లేదా 10,000 అయింది, 1,00,000 అయింది, ఎంఆర్ఎఫ్ 1,00,000 పైన కూడా ఉంది, 1,00,000 అయింది. ప్రతిరోజు వాళ్ళకి కొంతమందికి డబ్బు అవసరం ఉంటుంది. ఎవరో ఒకరికి ఉంటుందంటారు. ప్రతిరోజు కొంతమంది అమ్మకానికి పెడతారు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు యూత్ ఉంది, ఇప్పుడు 20 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళు పెద్ద కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వాలి. మీకు ఇంకెవరు అమ్ముతారు షేర్స్? కంపెనీ అమ్మదు. యా, దీని సెకండరీ మార్కెట్ అంటారు. ఓకే. అంటే ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడే షేర్స్ రిలీజ్ చేస్తుంది కంపెనీ. ఐపీఓ అప్పుడే షేర్లు రిలీజ్. ఇంకా దాని తర్వాత చేయదంటారు. ఎప్పుడన్నా మళ్ళీ డబ్బు అవసరం అయ్యేప్పుడు షేర్ హోల్డర్స్ పర్మిషన్ తీసుకొని ఓకే రైట్స్ ఇష్యూ అని రకరకాలుగా ఉంటాయి, తర్వాత ఇవ్వరు. అందుకనే కంపెనీ షేర్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ప్రతి సంవత్సరం లాభాలు వస్తుంది అనుకోండి. నేను అర్థం కావటానికి ఒక కంపెనీ పేరు చెప్తాను. ఎస్బీఐ బ్యాంకులో భారతదేశంలో 60 కోట్ల మందికి సుమారుగా అకౌంట్స్ ఉన్నాయి. మంచి హౌసింగ్ లోన్లు ఇచ్చారు, లాభాలు వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా కంపెనీ షేర్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఇప్పుడు మీకు ఒక స్థలం ఉందమ్మా, ఆ స్థలం రేట్ ఎందుకు పెరుగుతుంది అంటే, మీకున్న స్థలం బాగా డిమాండ్ ఉంటే, మంచి ఏరియాలో ఉంటే రేటు పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏ కంపెనీకైనా ప్రాఫిట్స్ బాగా ఉంటే, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చే యూత్ ఆ షేర్ కొనడానికి ఇష్టపడతారు. సో ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉండి తక్కువ మంది అమ్మేవాళ్ళు ఉంటే షేర్ పెరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లై. షేర్లు కొనుక్కున్న వాళ్ళకి ఏమిటి లాభం అంటే, ఒకటి ఓనర్షిప్ ఉంటుంది. ఒక్కసారి కొనుక్కున్న ఓనర్షిప్ ఎప్పటికి ఉంటుంది, బయటికి వెళ్ళమని అనరు. రైట్స్ ఉంటాయి. ఏం రైట్స్ ఉంటాయి? కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు చేస్తారు. బ్రాంచ్లు విస్తరించాలా, డివిడెండ్ ఇవ్వాలా, లాభాలు ఎంత పంచాలి, ఏమిటి అని వాళ్ళని ఎన్నుకోవటానికి మీ చేతులు ఉన్న షేర్ హోల్డర్స్ చేతిలోనే ఉంటుంది. డెమోక్రసీలో ఒక ఓటు అందరికి ఈక్వల్. ఎట్లో ప్రధానమంత్రికి ఓటు సమానమే, చిన్న కూలీకి ఓటు ఎలాగో అలాగే కంపెనీలో షేర్స్ ఉన్న వాళ్ళకి ఓటింగ్ రైట్స్ సమానం. ఓకేనమ్మా? ఓకే. సో డివిడెండ్స్ వస్తుంటాయి, ఇవన్నీ రైట్స్ ఉంటాయి షేర్ హోల్డర్స్కి. ఓకే. సో సెకండరీ మార్కెట్లో కేవలం ఇంతకుముందు షేర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అమ్ముతారు కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నామంటే, కామన్ మ్యాన్ ధనవంతులు కావాలంటే ఎంప్లాయ్ లాగా ఉండొద్దు, ఓనర్షిప్లోకి రండి, స్టాక్ మార్కెట్లో రండి, క్యాపిటల్ మార్కెట్స్లోకి రండి. అయితే ఒక కోణం ఏమిటంటే, మంచి కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే మిక్కిలి ధనవంతులు అవుతారు. రెండవ కోణం ఏమిటంటే, మరి ఇలా ఈ కంపెనీస్లో డెమోక్రసీలో కొన్ని కంపెనీస్ నిజంగానే వాళ్ళు మంచి కోసమే, ప్రాఫిట్స్ కోసమే పనిచేస్తారు. కాంపిటీషన్ వల్ల కావచ్చు, ఇంకొకటి వల్ల కావచ్చు నష్టాలు వస్తాయి. ఎప్పుడైతే కంపెనీస్కి నష్టాలు వస్తాయో, షేర్ హోల్డర్స్కి ఎప్పుడు కూడా ప్రాఫిట్ కావాలి. కంపెనీస్కి లాభాలు వస్తే షేర్ వాల్యూ, నష్టాలు వస్తే మనం ఉంచుకోం కదా, మనమే అంతే కదా. మనం ఏ బిజినెస్ చేసినా 1 ఇయర్ భరిస్తాం, 2 ఇయర్స్ భరిస్తాం, 3 ఇయర్స్ భరిస్తాం. నష్టాలు వస్తే ఏం చేస్తాం మనం? షేర్స్ అమ్మాలి. కాబట్టి కొన్ని కంపెనీస్ దివాలా తీస్తాయి. సో కామన్ మ్యాన్, పూర్ పీపుల్ పెద్దగా నాలెడ్జ్ లేనప్పుడు ఏం చేయాలంటే, మీరు కంపెనీస్ రీసెర్చ్ చేసే నాలెడ్జ్ లేనప్పుడు మీరు ఏం చేయాలంటే, మనకి భారతదేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే, మన తరపున మ్యూచువల్ ఫండ్ సంస్థలు మనం 100 రూపాయలు ఇస్తే కూడా 50 కంపెనీలు షేర్స్ కొంటారు. ఓకే. తర్వాత ఏ కంపెనీ మంచిది, ఏది చెడ్డది అనేది మనం రీసెర్చ్ చేయకపోయినా వాళ్ళు 20-30 మందిని స్టాఫ్ పెట్టి రకరకాల టూల్స్ ద్వారా వాళ్ళు సిస్టమేటిక్గా చూస్తారు. అయినా షార్ట్ పీరియడ్లో నష్టాలు వస్తాయి. అందుకని ఈక్విటీస్లో ఎప్పుడు కూడా ఈక్విటీస్ అంటే
ఓనర్షిప్ ఆఫ్ కంపెనీ ఎప్పుడు కూడా ఏమైందంటే అమ్మ ఓనర్షిప్లో చిన్న విషయాలకంటే క్యాపిటల్ మార్కెట్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ అంటే ఏ చిన్న విషయం ఆ కంపెనీకి అనుకూలంగా చిన్న విషయం వస్తే స్టాక్ పెరుగుతుంది, ఆ కంపెనీకి వ్యతిరేకంగా చిన్న విషయం వస్తే స్టాక్ తగ్గుతుంది. మళ్ళీ ప్రపంచానికి సంబంధం ఉంటుంది క్యాపిటల్ మార్కెట్స్ ట్రేడింగ్ అంటే. అందుకని ప్రపంచ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కానీ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల రకరకాల కారణాలు, క్రూడ్ ఆయిల్ ఇష్యూస్ వల్ల, డాలర్ రూపీ అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్ వల్ల రకరకాల కారణాల వల్ల చీటికి మాటికి పెరగటం తగ్గటం ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ ఎప్పుడు ముందుకే వెళ్తుంది. లాంగ్ టర్మ్ బెటర్. 82,000 ఉంది సెన్సెక్స్ ఈరోజు సుమారుగా. మొన్న ఇంతకుముందు 6 నెలల క్రితం 86,000 ఉంది, 72,000కి వచ్చింది. కానీ మళ్ళీ 82 అంటే లాంగ్ టర్మ్ లో ఎప్పుడు ముందుకే వెళ్తుంది. రెండవది ఏమిటంటే తగ్గినప్పుడు అదే మనం ఒక ప్రొఫెషనల్ టీం ఉంటే మనకి తగ్గినప్పుడు కొంటూ ఉంటారు, యావరేజ్ చేసుకుంటారు. అందుకే మనం మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ సిప్ అంటే ఒకటేసారి కొనకుండా క్రమక్రమానంగా కొనుక్కోమని మనం ఎందుకు చెప్తామంటే అమ్మా యావరేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయల దగ్గర మీరు ఒక షేర్ కొంటారు, 90 రూపాయల దగ్గర కొంటారు, 80 అంటే యావరేజ్. ఇప్పుడు మీరు ఏ వస్తువు అయినా బంగారం కావచ్చు ఏదైనా కానీ హైలో కొంటున్నారు, తగ్గినప్పుడు కొంటున్నారు, మళ్ళీ తగ్గినప్పుడు కొంటున్నారు, మళ్ళీ అట్లా అప్పుడు యావరేజ్ అవుతుంది. అప్పుడు మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓనర్షిప్ అనేది చాలా మంచిది. ఓనర్షిప్ తీసుకుంటే మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది. మీ డబ్బుని మీరు పనిలో పెట్టాలి. మీరు ఇంట్లో నిద్రపోతున్నా మీరు ఒక కంపెనీలో ఓనర్షిప్ తీసుకుంటే, ఎస్బీఐ బ్యాంక్లో మీరు ఓనర్షిప్ తీసుకున్నారు సపోజ్, కరెక్ట్. ఎస్బీఐ బ్యాంక్లో హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళందరూ మీకోసం పనిచేస్తున్నట్టు. ఎందుకు? ₹1,00,00,000 హౌసింగ్ లోన్ తీసుకుంటే 2 కోట్లు కడతారు. ఆ కోటి ఎవరికి వెళ్తుంది? షేర్ హోల్డర్స్. ఎస్బీఐ బ్యాంక్లో పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళందరూ మీకోసం పనిచేస్తున్నట్టు. ఎస్బీఐ బ్యాంక్లో ఎంప్లాయీస్ వాళ్ళ జీతం కోసం వాళ్ళు పనిచేస్తారు, కానీ ఇండైరెక్ట్ గా షేర్ హోల్డర్స్ కోసం పనిచేస్తారు. అంటే మీ డబ్బు మీకోసం పనిచేసేలాగా పెట్టాలి. రేపు అనేది ఉంది కాబట్టి ఈరోజు ఇన్వెస్ట్ చేయాలి. రేపు అనేది లేకపోతే ఈరోజు ఇన్వెస్ట్ చేసే పని లేదు, వచ్చినట్టు కట్ చేయాలి. సో నేను పేదవారికి మధ్యతరగతి వారికి ఏం చెప్తున్నానంటే సంప్రదాయబద్ధమైన సేవింగ్స్ కాకుండా కంపెనీస్లో ఓనర్షిప్, అది డైరెక్ట్ స్టాక్స్లో కొనుక్కుంటారా మీ ఇష్టం, నాలెడ్జ్ లేకపోతే డైవర్సిటీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి వస్తారా మీ ఇష్టం. స్టాక్స్లో ఓనర్షిప్ అని ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. అర్థం చేసుకోండి, ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు షార్ట్ పీరియడ్ కోసం కాదు, దీర్ఘకాలం. ఎందుకు దీర్ఘకాలం అంటే సెన్సెక్స్ ఎన్ని ఒడిదుడుకులున్నా 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఎవరికి నెగిటివ్ రిటర్న్స్ లేవు. 10 years ఉంటే ఏ సంవత్సరం అయినా మీరు ఇన్వెస్ట్ చేయండి, 10 years ఆగితే నెగిటివ్ రిటర్న్స్ లేవు. పైగా 12% పైన రిటర్న్స్ వచ్చినాయి. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. అందుకని మనం లాంగ్ టర్మ్ ప్రమోట్ చేస్తున్నాం, ఈక్విటీస్ ప్రమోట్ చేస్తున్నాం. రిస్క్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయమని నేను మధ్యతరగతి వారికి సుమన్ టీవీ ద్వారా మీ ద్వారా నేను సందేశం ఇస్తున్నాను. అండి, చాలా చక్కగా అంటే డీటెయిల్గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మా కీర్తి.